నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 42లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. లో లోని తెలుగులో తక్కువ అని అంటాం. ద టెంపరేచర్ ఈజ్ లో టుడే. ద టెంపరేచర్ ఈజ్ లో టుడే. ఈరోజు ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. హీ హ్యాస్ లో ఎనర్జీ. హీ హ్యాస్ లో ఎనర్జీ. అతనికి తక్కువ శక్తి ఉంది. హిల్ హిల్ని తెలుగులో కొండ అని అంటాం. వి క్లైంబ్డ్ ద హిల్. వి క్లైంబ్డ్ ద హిల్. మేము కొండ ఎక్కాము. దెర్ ఈజ్ ఎ టెంపుల్ ఆన్ ద హిల్. దెర్ ఈజ్ ఎ టెంపుల్ ఆన్ ద హిల్. కొండపై ఒక పెద్ద దేవాలయం ఉంది. ప్రైజ్ ప్రైజ్ని తెలుగులో ధర అని అంటాం. వాట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ దిస్ బుక్? వాట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ దిస్ బుక్? ఈ పుస్తక ధర ఎంత? ద ప్రైజ్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ద ప్రైజ్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ధర పెరిగింది. కర్టెన్ కర్టెన్ని తెలుగులో తెర లేదా పరదా అని అంటాం. షీ క్లోజ్డ్ ద కర్టెన్. షీ క్లోజ్డ్ ద కర్టెన్. ఆమె తెర మూసింది. ద కర్టెన్ ఈజ్ రెడ్. ద కర్టెన్ ఈజ్ రెడ్. తెర ఎరుపు రంగులో ఉంది. బులిష్ బులిష్ని తెలుగులో బులిష్ లేదా పెరగడం అని అంటాం. ఇన్వెస్టర్స్ ఆర్ బులిష్ అబౌట్ ద స్టాక్ మార్కెట్. ఇన్వెస్టర్స్ ఆర్ బులిష్ అబౌట్ ద స్టాక్ మార్కెట్. హెయిర్ హెయిర్ని తెలుగులో జుట్టు అని అంటాం. షీ హ్యాస్ లాంగ్ హెయిర్. షీ హ్యాస్ లాంగ్ హెయిర్. ఆమెకు పొడవైన జుట్టు ఉంది. కాంబ్ యువర్ హెయిర్ బిఫోర్ గోయింగ్ అవుట్. కాంబ్ యువర్ హెయిర్ బిఫోర్ గోయింగ్ అవుట్. బయలుదేరే ముందు నీ జుట్టును దువ్వుకో. హ్యాపీ హ్యాపీని తెలుగులో సంతోషంగా అని అంటాం. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. నిన్ను చూసి నాకు సంతోషంగా ఉంది. షీ లుక్స్ వెరీ హ్యాపీ టుడే. షీ లుక్స్ వెరీ హ్యాపీ టుడే. ఆమె ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గన్ గన్ని తెలుగులో తుపాకీ అని అంటాం. ద సోల్డియర్ క్యారీస్ ఏ గన్. ద సోల్డియర్ క్యారీస్ ఏ గన్. సైనికుడు తుపాకీ ఉంచుతాడు. గన్స్ షుడ్ బి హ్యాండిల్డ్ కేర్ఫుల్లీ. గన్స్ షుడ్ బి హ్యాండిల్డ్ కేర్ఫుల్లీ. తుపాకులను జాగ్రత్తగా వాడాలి. గివ్ గివ్ని తెలుగులో ఇవ్వడం అని అంటాం. ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. దయచేసి నాకు కొంత నీరు ఇవ్వండి. ఐ విల్ గివ్ యూ ఏ గిఫ్ట్. ఐ విల్ గివ్ యూ ఏ గిఫ్ట్. నేను నీకు ఒక బహుమతి ఇస్తాను. గ్రీన్ గ్రీన్ని తెలుగులో ఆకుపచ్చ అని అంటాం. ద లీవ్స్ ఆర్ గ్రీన్. ద లీవ్స్ ఆర్ గ్రీన్. ఆకులు ఆకుపచ్చగా ఉన్నాయి. షీ వోర్ ఏ గ్రీన్ డ్రెస్. షీ వోర్ ఏ గ్రీన్ డ్రెస్. ఆమె ఆకుపచ్చ దుస్తులు ధరించింది. గర్ల్ గర్ల్ని తెలుగులో అమ్మాయి అని అంటాం. ద గర్ల్ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ద గర్ల్ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఆ అమ్మాయి పుస్తకం చదువుతోంది. దట్ గర్ల్ సింగ్స్ వెరీ వెల్. దట్ గర్ల్ సింగ్స్ వెరీ వెల్. ఆ అమ్మాయి చాలా బాగా పాడుతోంది.
కన్విన్సింగ్. కన్విన్స్ని తెలుగులో ఒప్పించడం లేదా ఒప్పించే అని అంటాం. హర్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ కన్విన్సింగ్. హర్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ కన్విన్సింగ్. ఆమె వివరణ ఒప్పించేలా ఉంది. హీ గేవ్ ఏ కన్విన్సింగ్ స్పీచ్. హీ గేవ్ ఏ కన్విన్సింగ్ స్పీచ్. అతను ఒప్పించే ప్రసంగం ఇచ్చాడు. అగ్రెషన్. అగ్రెషన్ని తెలుగులో దాడి లేదా ఆగ్రహం లేదా కోపం అని అంటాం. ద డాగ్ షోడ్ అగ్రెషన్. ద డాగ్ షోడ్ అగ్రెషన్. కుక్క ఆగ్రహం చూపించింది. అగ్రెషన్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. అగ్రెషన్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. దాడి పరిష్కారం కాదు. డిప్లాయ్. డిప్లాయ్ని తెలుగులో మోహరించు అని అంటాం. ద ఆర్మీ వాజ్ డిప్లాయిడ్ ఎట్ ద బార్డర్. ద ఆర్మీ వాజ్ డిప్లాయిడ్ ఎట్ ద బార్డర్. సైన్యం సరిహద్దుల్లో మోహరించబడింది. ద డిప్లాయిడ్ న్యూ సాఫ్ట్వేర్. ద డిప్లాయిడ్ న్యూ సాఫ్ట్వేర్. వారు కొత్త సాఫ్ట్వేర్ను మోహరించారు. యాక్సిడెంట్. యాక్సిడెంట్ని తెలుగులో ప్రమాదం లేదా ఢీకొనడం అని అంటాం. హీ సర్వైవ్డ్ ద యాక్సిడెంట్. హీ సర్వైవ్డ్ ద యాక్సిడెంట్. అతను ప్రమాదం నుండి బయటపడ్డాడు. రోడ్ యాక్సిడెంట్స్ కెన్ బి ప్రివెంటెడ్. రోడ్ యాక్సిడెంట్స్ కెన్ బి ప్రివెంటెడ్. రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. బాత్. బాత్ని తెలుగులో స్నానం అని అంటాం. ఐ టేక్ ఏ బాత్ ఎవ్రీ మార్నింగ్. ఐ టేక్ ఏ బాత్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేస్తాను. హీ వెంట్ ఫర్ ఏ బాత్. హీ వెంట్ ఫర్ ఏ బాత్. అతను స్నానం చేయడానికి వెళ్ళాడు. డిక్లైన్. డిక్లైన్ని తెలుగులో తగ్గడం లేదా తగ్గిపోవడం అని అంటాం. హిజ్ హెల్త్ స్టార్టెడ్ టు డిక్లైన్. హిజ్ హెల్త్ స్టార్టెడ్ టు డిక్లైన్. అతని ఆరోగ్యం తగ్గడం మొదలైంది. దే డిక్లైన్ ద ఆఫర్. దే డిక్లైన్ ద ఆఫర్. వారు ఆ ఆఫర్ను తిరస్కరించారు. డెలిగేట్. డెలిగేట్ని తెలుగులో ప్రతినిధి లేదా నియమించడం అని అంటాం. షీ ఈజ్ ద డెలిగేట్ ఫర్ ద మీటింగ్. షీ ఈజ్ ద డెలిగేట్ ఫర్ ద మీటింగ్. ఆమె సమావేశానికి ప్రతినిధిగా ఉంది. హీ డెలిగేటెడ్ ద టాస్క్ టు హెర్. హీ డెలిగేటెడ్ ద టాస్క్ టు హెర్. అతను ఆ పనిని ఆమెకు అప్పగించాడు. కమ్యూనికేట్. కమ్యూనికేట్ని తెలుగులో మాట్లాడడం లేదా సంభాషించు అని అంటాం. వీ మస్ట్ కమ్యూనికేట్ క్లియర్లీ విత్ అదర్స్. వీ మస్ట్ కమ్యూనికేట్ క్లియర్లీ విత్ అదర్స్. మనం ఇతరులతో స్పష్టంగా మాట్లాడాలి. షీ కెన్ కమ్యూనికేట్ ఇన్ 3 లాంగ్వేజెస్. షీ కెన్ కమ్యూనికేట్ ఇన్ 3 లాంగ్వేజెస్. ఆమె 3 భాషల్లో ఎబిలిటీని తెలుగులో సామర్థ్యం అని అంటాం. హీ హ్యాస్ ద ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. హీ హ్యాస్ ద ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. అతనికి సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఉంది. షీ షోడ్ గ్రేట్ ఎబిలిటీ ఇన్ మ్యాథ్. షీ షోడ్ గ్రేట్ ఎబిలిటీ ఇన్ మ్యాథ్. ఆమె గణితంలో గొప్ప సామర్థ్యాన్ని చూపించింది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.